భూపాలపల్లి ఏరియాలోని ఓసీ2 గని వల్ల నష్టపోయిన ఆకుదారివాడ పక్కిరిగడ్డ భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని, లేని పక్షంలో చావో రేవో తేల్చుకుంటామని సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరించారు గ్రామస్తులు. సోమవారం భూపాలపల్లి ఏరియాలోని 1 ఇంక్లైన్ ఓసీ2 గనికి వెళ్లే రహదారిపై ఆకుదారివాడ పక్కిరిగడ్డ గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ధర్నా నిర్వహించారు. ఓసీ2 గని వల్ల తాము అన్ని విధాలుగా నష్టపోయామని, వెంటనే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. గత 5 సంవత్సరాలుగా మాయమాటలు చెప్పి కాలం వెళ్లదీస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని భీష్మించు కూర్చున్నారు. దీంతో రహదారి గుండా బొగ్గు తరలించే లారీలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న సింగరేణి అధికారులు ధర్నా స్థలానికి చేరుకుని స్థానిక సింగరేణి జీఎం శ్రీనివాస్తో ఫోన్లో మాట్లాడించగా 2 కాలనీల సమస్యపై ఈ నెల 25న సింగరేణి సిఎన్ఎండితో మీటింగ్ ఏర్పాటు చేస్తానని జీఎం హామీ ఇచ్చారు. దీంతో ధర్నా విరమిస్తూ ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ నెల యాజమాన్యంతో నిర్వహించే మీటింగ్లో సమస్య పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో చావో రేవో తేల్చుకుంటామని భూ నిర్వాసితులు బుర్ర రమేష్ యాజమాన్యాన్ని హెచ్చరించారు. భూపాలపల్లి సింగరేణి కాలనీస్కి సంబంధించినటువంటి ఓసీ2ను మా యొక్క పక్కిరిగడ్డ ఆకుదారివాడ రైతులందరం కూడా ఈరోజు ధర్నాలో పాల్గొనడం జరిగింది. అసలు ఈ ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు పక్కిరిగడ్డ ఆకుదారివాడకు సంబంధించిన బోర్లు ఎండిపోయినాయి, తాగునీటి సమస్య ఉంది, అనేకమైనటువంటి దుమ్ము ధూళి, చాలామంది వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ అక్కడ వచ్చే బదులు ఏంటంటే ఈ రోడ్డు మీదనో ఈ కారీలోనో చనిపోవడానికి సిద్ధంగా ఉండి ఈ గత్యంతరం లేక ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా సింగరేణి కాలనీస్ ఈ ఓసీ2 ప్రాజెక్టు ప్రారంభ సందర్భంగా అనేక వాగ్దానాలు, అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ రైతులను ఇబ్బంది పెడుతూ రైతులు దినదినంగా వ్యాధుల బారిన పడుతూ ఆర్థిక నష్టంతో చాలామంది చనిపోతున్నారు, అనేక మంది వలస వెళ్తున్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం. ఈ పోరాటం ఇంతటితో ఆపేది లేదు. చావో రేవో తెలుసుకోవాల్సిన సందర్భం పరిస్థితి ఉంది. కాబట్టి మేము మరొకసారి పక్కిరిగడ్డ ఆకుదారివాడకు సంబంధించిన రైతుల పక్షాన సింగరేణి యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రోజు కూడా మేము గతంలో కేటీకే 2 ఇంక్లైన్ ఉండే, 1 ఇంక్లైన్ ఉంది, 6 ఇంక్లైన్ ఉంది, 5 ఇంక్లైన్ ఉంది. ఒక్కొక్క కుటుంబం ఇక్కడ కూర్చున్న కుటుంబం 20 నుండి 10 నుండి 30 ఎకరాలు ఇచ్చిన కుటుంబాలు ఉన్నాయి. ఆ రోజు 2000కు 4000కి ఎకరం ఇస్తే ఈరోజు అది 4 కోట్లు 5 కోట్లు అయింది. ఇచ్చిన రైతులు రోడ్డున పడి భిక్షాటన చేస్తున్నారు. ఎవరైతే ఇయ్యని రైతులు ఉన్నారో ఈరోజు దర్జాగా బతుకుతున్నారు, ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళ కుటుంబాలు బాగున్నాయని ఇకనైనా కాలయాపన చేయకుండా ఆకుదారివాడ పక్కిరిగడ్డకు సంబంధించిన భూములు, ఇండ్లు పిఏనేసి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ